ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. మనం ఇవాళ ఫిష్ ఫ్రైని అదిరిపోయే లెవెల్లో ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండేలా చేసుకోబోతున్నాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో సాల్ట్, 2 స్పూన్ల కారము, అలాగే పసుపు, 2 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ లెమన్ జ్యూస్ తీసి ఇందులో వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని దీన్ని చక్కగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పేస్ట్ కొంచెం టేస్ట్ చూసి ఉప్పు కారం సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసి పెట్టుకోవచ్చు. పసుపు ఉప్పు వేసి కడిగి ఉంచుకున్న ఫిష్ ముక్కల్ని ఇందులో డిప్ చేసి చక్కగా ఈ ఉప్పు కారం తగిలేటట్టుగా డిప్ చేసి ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. అంతా ఈ మ్యారినేషన్లోనే ఉంటుందండి టేస్ట్ అంతా. ఈ ముక్కలకి చక్కగా ఉప్పు కారం తగిలేటట్టుగా మ్యారినేట్ చేసి ఒక ప్లేట్లో అన్నీ తీసి పెట్టుకోవాలి. ఈ మ్యారినేట్ చేసిన ముక్కలను ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసి ఒక పెనం పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక ఈ ముక్కలను ఒకదాని తర్వాత ఒకటి వేసి చక్కగా లో ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ వేయించుకోవాలి. ఇప్పుడు రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. కార్న్‌ఫ్లోర్ వేయడం వల్ల ఇవి పెనానికి అంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయి. బాగా ఫ్రై చేసుకోవచ్చు. అంతేనండి, మన క్రిస్పీ అండ్ టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని ఈ ఫిష్ ముక్కలన్నిటిని వేసుకొని కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేయించుకొని దీని మీద గార్నిష్ చేసుకుంటే మన కమ్మనైన ఫిష్ ఫ్రై రెడీ అండి. థ్యాంక్ యూ.